ద్వాదశాధ్యాయము వశిష్ఠ ప్రవచనం. పునః వశిష్ఠుడు జనకునికిలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసములో వచ్చే సోమవార మహత్యమును విని ఉన్నావు. ఈ కార్తీక సోమవారము ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణిమ 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,000,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి. మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు అంటే ద్వాదశి నాడు బ్రాహ్మణాయుక్తులై పారాయణ చేసేవాళ్ళు సాధ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానము చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్యాయాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులెన్నైనా ఉండవచ్చుగాన, కానీ వాటన్నింటికంటే సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ద్వాదశి దానములు. ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానమును చేస్తారో వాళ్ళు ఇహములో భోగాను సేవనాన్ని, పరములో భోగీసైనామ సేవనాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానము చేయటం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని 1000 సంవత్సరాలు స్వర్గములో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానము చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి సందేహము లేదు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతముగా దానము చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనముగా ఒక గాథను చెప్తాను, విను. ధర్మవీరోపాఖ్యానము. పూర్వము గోదావరి తీరములో దురాచారవంతుడు, పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఈ లుబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనమును పోగు చేసేవాడు. ధనధాన్యాలకే కాదు, కనీసము ఎవరికి మాట సాయమైనా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒకానొకసారి ఈ లుబ్ధుడొక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి
తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు. అందుకు బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను, ఎందుకంటావేమో. యో జీవతి రుణీ నిత్యం నియమం కల్పమశ్నుతే పశ్చాత్తాస్యసుతో భూత్వా తత్సరం ప్రతిదాస్యతి. ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతురూపముగా జన్మించి ఆ రుణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధముగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణము చెల్లుబెడతాను, అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలకు పరాభవ వాక్కులుగా భావించిన లుబ్ధుడు కవిసి, నీ కబుర్లు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్ళలాగే సమయం నాకు లేదు, మర్యాదగా ఇప్పుడే ఇయ్యి, లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అన్నాడు. యథార్థంగా ఆ సమయములో ధనము లేదని, అప్పటికప్పుడు తన అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుని జుట్టు పట్టుకుని లాగి నేలకు పడదోసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు. సింహం యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంతకాలం గుట్టుగా ఉండగలమే గాని గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం గదా. అదేవిధంగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు. యమకుంకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు. జనక భూపతి రురువులనే మృగాల చేత, వాటి శృంగాల చేత పీడింపజేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఈ కోమటిని ఈ రౌరవమనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు. ఇక ఈ భూలోకంలో ఆ లుబ్ధ వైశ్యుని కుమారుడైన ధర్మవీరుడనేవాడు మహాదాత, పరోపకారి అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజా శ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను క్షుత్పీడితులకు తరతమ భేదరహితముగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు. ఒకానొక నాడి ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకము నుండి బయలుదేరి హరినామస్మరణను చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ముంగలికి వచ్చిన మునిరాజు నారదుని చూసి ధర్మవీరుడు భక్తి ప్రవత్తులతో ప్రణమిల్లాడు. ఆర్ఘ్యపాధ్యాది వివిధోపచారాలతో నారదుని పూజించి, నారద, దేవర్షులైన మీరిలా ఈ భూవర్షానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమయ్యింది. హే దివ్య ప్రభు, నేను నీ దాసుడను, నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు, నీవేమి చెప్తే అది చేస్తాను అని వినయపూర్వకముగా వేడుకున్నాడు. అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖము గలవాడై, ధర్మవీరా, నా కోసం నీవేమీ చేయనక్కరలేదు, నీ శ్రేయస్సుకై చెప్తున్న ఈ మాటలను శ్రద్ధగా వినుము.